ఒక్క గింజ వేస్తే ఇన్ని కాయలు వచ్చేసినాయి. ఇలాంటివి 5 times 6 times కోసుంటాం మేము. చూసారా ఎన్ని ఉన్నాయో? ఒక 10 మందికి సరిపోతాయండి కూర వండితే. ఏదో సరదాగా వేసిన కాకరపాదు. అసలు ఎన్ని కాయలు వచ్చాయంటే మీరు నమ్మలేరు. అసలు ఎన్ని కాయలు వచ్చాయో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అసలు ఇన్ని కాయలు వస్తాయని, ఇంత పెద్ద సైజులో ఇంత కాయలు వస్తాయని. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న కాయలు ఇవి. ఒక కాకరకాయ పండిపోతే దానిలో ఒక గింజ మాత్రమే వేసానండి నేను. ఒక గింజ వేసి ఒకసారి చూద్దాము అసలు మన ఆర్గానిక్ పంట, మన ఇంటి పంట ఎట్లా ఉంటుందో అనుకుని. సూపర్. అసలు నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. అంటే మేము ఒక 10 days లేకపోయేసరికి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా కోసుకున్నారంట. చాలా పెద్దగా అయినాయి అని సుమా అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇవి మాత్రం ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దవి అవుతున్నాయి. నేను కొన్ని ఇప్పుడు కోసేసాను. ఈ కాకరపాదు పెట్టకముందు నేను ఆల్రెడీ టమాటా చెట్లు, వంకాయ చెట్లు పెట్టాను, మొక్కలు నాటాను. అయితే ఈ కాకరపాదు ఎక్కువగా పెద్దగా అయిపోవడంతో అవి కనిపించకుండా పోయాయి. మీకు ఏమన్నా ఉన్నాయేమో చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. ఒక 2, 3 ఎక్కడో లోపలికి కనిపిస్తున్నాయి టమాటాలు, వంకాయలు. అవి కూడా చూసింది. మనం ఎక్స్పెక్ట్ చేయిందేనండి జరుగుతాయి, అది జీవితంలోనైనా బయటైనా. అస్సలు నాకు భలే హ్యాపీ అనిపించింది. మన ఇంటి పంట, నిజమైన ఆర్గానిక్ పంట అంటే ఇదే అనిపిస్తుంది నాకైతే. కాకపోతే మనం 1-2 సార్లు పండించుకుంటాం కాబట్టి పెద్దగా మనం అలా పండించుకోలేము. ఏం చేస్తాం, బయట కొనుక్కోవడం అలవాటు అయిపోయింది కదా. ఎక్కడ చూసినా చిన్నవి పెద్దవి ఉంటానే ఉన్నాయండి కాయలు. చూసారా అసలు ఎంత పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగోండి వంకాయలు. కొన్ని లోపల ఒక 5-6 పండిపోయినట్టు, ముదిరిపోయినట్లు ఉన్నాయి కాయలు. మా ఇంటి ఆర్గానిక్ పంట మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదిగోండి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ కోసినవన్నీ అసలు చూసారా? ఒక గింజకి ఎన్ని ఉన్నాయో నాకైతే మస్తు హ్యాపీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. చూసారా? ఇన్ని కాయలైనాయి. ఎంతైనా మన చెట్టు కాయలు కోసుకుని వండుకుంటే ఆ ఫీలే వేరు కదా. నిజమైన ఆర్గానిక్ అంటే ఇదేనండి. నిజమైన ఆర్గానిక్ పంట, ఏ మందులు వాడకుండా మన పెరట్లో మనం పండించుకున్న పంటలు చిన్న చిన్నవి. అలాగే వంకాయలు, టమాటాలు కూడా వేసాను. అవి ఈ పాదు, కాకరకాయ పాదు మొత్తం స్ప్రెడ్ అయిపోవడం వల్ల అవి కనిపించట్లేదు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఇలాంటివి నేను ఒక 5 times కోసుంటాను. ఇంత మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే ఇలా వీడియో తీసి పెడుతున్నా. కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇలా వంగిపోతే పండిపోతాయంట. సో అందుకనే చిన్నవైనా సరే నేను కోసేసాను. ఇలాంటివి చక్కగా ఎల్లుల్లి కారం పెట్టుకుని వేపుకుంటే చాలా బాగుంటుంది. పెద్దవన్నీ కూర వండేసుకుని, చిన్నవన్నీ వెల్లుల్లి కారం పెట్టుకుని పప్పులో అలా నంచుకుని తింటే సూపర్ కాంబినేషన్ అన్నమాట. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.